వచ్చింది ఇది 8 వచ్చిందా? ఈ 8 వచ్చింది. ఈ 8 ఫస్ట్ ముడి. ఈ ఫస్ట్ ముడి ఏంటంటే మనము ఇప్పుడు బెల్ట్ ఇప్పుడు రమేష్కి వేసినారు. ఆ బెల్ట్ ఇక్కడ రమేష్ ఇలా పద్ధతి అక్కడ పెట్టి ఇప్పుడే ఎక్కుతాం. ఇక బంద్ చేయి. ఫోటో పెట్టినావు కదా, నేను ఈ ముడేసి వేసేటప్పుడు ఇక దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఫస్ట్ ముడి పడ్డది కదా, ఇప్పుడు తాడుకు పోతాం. దీంట్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి తీయాలి. తీసినావు కదా, దగ్గరికి రాతాను. నువ్వు దగ్గరికి రాతాను. ఇది కిందికి వెళ్ళి తీసినావా? ఈ తాడు ఎట్లొచ్చింది, ఈ తాడు ఎమ్మడే మళ్ళీ ఇది కోసను తోలాలి. మళ్ళీ ఈ తాడు ఎట్లొచ్చింది, అవును, మళ్ళీ ఈ తాడు ఎమ్మడే మళ్ళీ ఇది రావాలి. ఇది అయిపోయాక మళ్ళీ ఈ తాడు ఎట్లా పోయింది, మళ్ళీ వెనక తీయాలి. ఇది ఇప్పుడు ఈ తాడు ఇంట్లోకి వచ్చిందా? అవును, కిందికి వచ్చింది. ఇప్పుడు ఇది ఏమైంది, 2 8 పడ్డాయి. 2 8 పడ్డాయి. ఈ 2 8 వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, ఒక తాడు మనకు బక్కగా ఉంటుంది, ఒక తాడు దొడ్డు ఉంటుంది. కానీ మీది పోయినాక ఆడ మనం వేసుకున్న మూడి అక్కడికి పెట్టడానికి టైట్ అయింది అనుకో, మళ్ళీ ఒకటి మనం ఏం చేయాలి, అప్పుడు కొద్దిగా లూజ్ చేసుకోవాలి. ఒకవేళ బక్కగా ఉన్నది అని అనుకో, దొడ్డు ఉన్నది టైట్ చేసుకోవాలి. ఈ ముడి ఈజీ అన్నట్టు ఇది వేసుకున్నాడు. ఇది ఒక్కసారి వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇక మళ్ళీ మీరు వేయవలసిన అవసరం లేదు. దీనికే ఉంటుంది. ఇది ఇక ఇడిచేటప్పుడు దీన్ని మొత్తం ఇడవాలి, బెల్ట్ తోటే చేసుకోవాలి. ఇది ఎగస్ట్ ఉన్నది ఈ కాలాల ఊరికే కొట్టుకుంటా ఉంటుంది కదా, ఈ పక్క పంట ఒకటి ఇచ్చిన చూడు. ఇక దీన్ని ఏం చేయాలంటే మనకు దీంతో అది మూడు వేసుకోవాలి. ఇక ఇదంతా ఇప్పుడు ఎట్లా వేయాలి ఇంకా అనేది ఇప్పుడు నేను మోక్కేసి నేను చూపిస్తా. ఇప్పుడు ఈ ముడి విన్నారు కదా, ఇది మనం చేయాల్సింది. రెండోది ఇప్పుడు ఇదంతా మళ్ళీ మీకు మళ్ళీ చెప్తా. కొంతమంది ఏందా, అయ్యో ఈ మూడు ఎప్పుడు వేయాలి, ఆ మూడు ఎప్పుడు వేయాలి, ఇదంతా రామాయణం నాకెందుకు, అవి ఇచ్చిన వాటిని తీసుకుపోయి ఇంటికాడ పెడతా, ఆయన వచ్చినా మంచిదే, నా పిల్లలకు కరువైనా మంచిదే, ప్రభుత్వం నుంచి వచ్చి 5 లక్షలు చూతా మరి నేను పోతే వస్తున్నాయి అనే ఆలోచనలో ఉండొద్దు. అది డాక్టర్ గారికి పోయి డాక్టర్ గారు తాడుగు బట్టి దొడ్డు ఎంత ఉంటుందో దాన్ని ఫస్ట్ ముడి వేసుకోవాలి. 8 వచ్చిందా? 8 వచ్చింది కాబట్టి 8 ఇప్పుడు డబల్ చేయండి సార్. ఇప్పుడు దీన్ని డబల్ చేయండి మళ్ళీ ఒక పారి. ఇప్పుడు కిందికి వెళ్ళి ఇస్తాను. ఇప్పుడు తాడు ఎక్కుతాండి ఇక అవును. ఇప్పుడు ఇది వచ్చింది కదా, అవును. ఇక ఇది వచ్చినప్పుడు ఈ తాడు ఎట్లా వచ్చిందో ఈ తాడెమ్మడే చూద్దాం. ఈ తాడెమ్మడే మళ్ళీ తాడు పెట్టాం. అది వచ్చిందా? మళ్ళీ ఈ తాడు ఎట్లా పోయింది, ఇంట్లోకి వచ్చింది. ఇది ఇంట్లోకి వచ్చింది కాబట్టి మళ్ళీ దీని ఎమ్మడే మళ్ళీ ఇది పెట్టాలి. మళ్ళీ ఎట్లా పోయింది, ఇది పై నుంచి వచ్చింది, ఇటు వచ్చింది, దీంట్లోకి ఇళ్ళకి వచ్చింది, కిందికి వెళ్ళి వచ్చింది. అట్లా మనం చూసుకోవాలన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి. మీకు అంటే ఇది ఎప్పటికి ఉంటుంది ఇక మీకే. ఇక ఇది ఆలడ పడితే ఏమవుతుంది, ఊకే మనకి కాకుండా ఏం చేస్తాం, ఈ పక్క పంట ఒకటి ఇచ్చిన దీన్ని ఉత్తగా ఇక దీంతో మనకు పని ఉండదు. ఇక మోకేసుకో రమేష్, మోకేసుకో. ఇక ఇది ఇక మీరు ఒకసారి ఇది వేసుకున్నారు అంటే మళ్ళీ వేయవలసిన అవసరం లేదు. ఇక ఈ ముడి కొంతమంది ఇప్పుడు ఏంటంటే ఈ ముడి ఆ ముడి ఇదంతా రామాయణం ఎందుకనేది ఉన్నది. దీనికే ఉంటుంది. ఇక బెల్ట్ ఇడవాలి, ముస్తాదుకు ఆడ వేయాలి, ఇదంతా అట్లే ఉంటుంది. ఇక అంతే. ఇక ముడి అనేది ఏది ఇక తీయాల్సిన అవసరం లేదు. తాడు తీసేది ఏంటి అని అంటే మనం ఇగో ఈ లాక్ ఒకటి మనం ఇప్పుడు ఈ మోకు కొలికెట్లా ఇంట్లో పెట్టి తీస్తాం కదా, ఈ లాకు దీనికి వేసుకోవాలి. దీనికే ఉంటుంది. ఇక నేను చెప్తా. ఇప్పుడు మళ్ళీ మేము లెక్కించి మీకు పర్ఫెక్ట్గా మొత్తం వచ్చేదాకా చెప్తా. కింద పడకుండా ఉండాలి. కింద పడిపోకుండా ఉండాలని అంటే మనం ఏం చేయాలంటే దీనికి ఒక లింక్ ఇచ్చిండు. ఈ లింకును దీనికి ఎప్పటికీ దీనికే ఉంటుంది. కాళ్ళు చేతిలో జారినప్పుడు గుజి కింద పడుతుంది. కింద పడకుండా దీనికే ఇక ఇది ఎప్పటికీ దీనికే ఉంటుంది. దీన్ని సూత ఎట్లా పెట్టుకోవాలనే సూత ఇప్పుడు మీకు. హలో, నమస్తే అన్న. ఇది దీనికే ఉంటుంది ఎప్పటికీ. ఓకేనా? ఫోన్ చేసిండు అన్న. చెప్పాలి. కింద పడదు ఇక జారినప్పుడు. అవును, పెట్టుకోరా. అదే నరారే నీ గుట్టాల వాడికి కొట్టుకుంటే గుట్ట తగిన తాడు బయటికి రాకుండా నీళ్ళు పెట్టినాక
ఏం భయపడక, నువ్వు ఇబ్బంది పడకు. సడన్ గా తాడుకు తాకుతుంది కానీ అరే రమేష్ అరే నువ్వు ఇంకో కూర్చో, ఏం కాదు. కూర్చో, ఏడికి పోతుంది. రెండు చేతులు ఆని దానికి అని ఫేస్ అవ్వబట్టి నువ్వు గట్లా భయపడితే ఎట్లా? నువ్వే నలుగురు చెప్పేటోని.